చూడండి మంచిగా కోవాలి చూసినా కెమెరా కోవాలి పడితే కొంచెం దూరం పెట్టము. ఇట్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని మళ్ళీ పెంచి మీద వేసి లైట్గా ఫ్రై చేసి బాబా బాబా చిన్నో నన్న మరతే నా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిరాక్సిను. సో ఈరోజు ఏంటంటే మా పావని ఒక వీడియో తీసుకొచ్చింది, మాకు ఛాలెంజ్ తీసుకొచ్చింది. సో చూసి ఎలా చేతిలో గుడ్లు కనపడుతున్నాయి, ముగ్గురం పార్టిసిపేట్స్ అన్నమాట. సో ఈ గుడ్లను యూజ్ చేసి ఎవరైతే క్రియేటివిటీ మంచిగా యూజ్ చేసి బెస్ట్ ఆమ్లెట్ వేస్తారో వాళ్ళకి 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ కదా. 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ పావని ఇస్తుంది. పావని 500 రూపీస్ ఇస్తుందంట ఎవరు గెలిస్తే వాళ్ళకు. క్రియేటివిటీ అండ్ టేస్ట్ అన్ని కన్సిడర్ చేసి. సో వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 minutes later. ఇగో ఇది మొత్తం చీటింగ్ చేస్తాడు. నేను కాదు, మా అక్క ఏమంటే నెంబర్స్ రాసాము, 1 2 3 రాసినాం. ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు ఫస్ట్ ఆమ్లెట్ వేస్తారు. Oh my god, this is my favorite number. ఫస్ట్ 1 ఎవరు వచ్చింది? 2 ఏందిరా కూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? 2 ఏమైందిరా? ఇంటూ 1 చూడండి ఫ్రెండ్స్, మళ్ళా నంబర్ మీరు. నెంబర్ 3 దళిద్రం. నెంబర్ 2 ఓకే. మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్ ముఖ్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. అక్కడెలా పెట్టారా? వెల్కమ్ బ్యాక్ టు మోడల్ చేతి వంట. ఇప్పుడు మనం చేద్దాం. క్రియేటివిటీకి పాయింట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి. రాట్లేదే బక్రా 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 ఏరికి మొత్తం. సాల్ట్ అది ఓపెన్ చేసి పెట్టవా సార్? అవును తీసుకురా. దూరం అయి చింటూ నాకు రెడ్ సాల్ట్ కావాలి. ఇప్పుడు ఇద్దరు అన్నా అంతేనా? ఇంకా అదేమైందా? అది పైన ఇవి ఎవరు తెచ్చుకున్నారా బాబు? వేయొద్దు, వేసుకుంటావా? చింటూ ఆమ్లెట్. మోడల్ చింటూ ఆమ్లెట్. ఇప్పుడు ఇది ఎవరు తినాలంటే మీరే తినాలి. అసలు ఆమ్లెట్ అంటారా ఫ్రెండ్స్? పావని భయం వేస్తుంది. పావని గారు, ఇప్పుడు మీరు అది తినబోతున్నారు, మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? తిన్నాక సార్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఆ మాత్రం ఉండాలి. ఈరోజు మూడింది. అందుకోసం ఫస్ట్ టైం చేసేవాళ్ళని ఇట్లా గాల్లో తేలినట్టుంటే గుండె పేలినట్టుంటే తేనె పట్టు మీద రాయి పెట్టి గెలిచేది మోడల్. మనమే. అదెందుకు? అది టేస్ట్. ఇచ్చిండ్రు వేద్దాం. ఇంట్లో దీన్ని ఏమైనా ఉంటే ధనియాల పొడి. ఏడదాకా ఏడవ అయితే అన్నీ వేస్తున్నారు, ఎలా ఫిట్ చేస్తారు? రారా గజ్జుకు కద్దా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఇది ఒకటి మిస్ అయ్యారు సార్. మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. తగినంత ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎల్లిపాయలు. పెట్టుకోండి సార్, మాడిపోతే. ఇది చాలా చక్కగా ఉంది ఆమ్లెట్ అయితే. మనం చూసి కళ్ళ దగ్గర బాగుంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? కొంతమంది అన్ని కలర్స్ అనేది అనిపిస్తుంది. తగినంత అయితే వేసుకోవాలి మనము. అంటే ఇట్లా కాదు, ఎంకరేజ్మెంట్ ఉండాలి కాబట్టి మా వాడికి. మామూలుగా లేదు మరి ఎలా అయితే చూద్దాం.
కాల్చుకో మాకు. లే పెయ్యిరా. అంత తీసుకుని ఏ రాజమాన నువ్వు మార్క్స్ కొట్టుతావు కాల్చుకుంటే రాదు, టెంట్ చేస్తే రాదు, ఆమ్లెట్ ప్రజెంటేషన్ వల్ల వస్తుంది. మాకు తెలుసులేరా. నేను చెప్పేదమ్మా ఏమొస్తుంది ఏమొస్తలేదా? స్మెల్ వస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఆమ్లెట్ వాసన చేసి రా ఫ్రెండ్స్. ఇట్లుంటే ఎవరు లేరు. అరే ఏంట్రా ఇది? వంట ఎలా చేయకూడదు ఇప్పుడు చించి చూపించారు. దీంట్లో ఎల్లోలో ఎలా కనపడట్లే కాబట్టి రెడ్ లో కుక్ చేసినాము. ఇప్పుడు సీదే అయిపోతుంది. సో కంటైనర్ నెంబర్ 2 మన అల్లం పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏమేమో వేసింది, ఫ్రై చేస్తుంది, వేస్తూనే ఉంది, తిప్పుతూనే ఉంది, కలుపుతూనే ఉంది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. వాట్ ఈస్ దిస్ మ్యాప్? కడుపు కూడా వస్తుంది అందరు. ఆయిల్ తక్కువైనట్టుంది, మళ్ళీ ఒక స్పూన్ వేసింది. సో ఫ్రెండ్స్, అప్పట్లోపు మనం గుడ్డు పగలగొట్టుకొని స్మాష్ చేసుకుందాం. అది నాకు వేసేసి తీసుకో. ఇది చీటింగ్ అనరా? షేరింగ్ అంటారు. మనం గుడ్డు ఎట్లా వలగొట్టాలంటే గుడ్డు వలగొట్టి నాకన్నా గట్టినట్టుంది. ఏంది ఇది? బాత్రూమ్ పెడుతుంది సేమ్ చిచ్చి. గుడ్డు ఎట్లా కలుపుకోవాలో చూడండి. ఒళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికే. ఏం చేస్తున్నావు వాడా? అరే ఇవో ఇవో చేస్తాను వీడా దొంగ. అరే కెమెరాకి డిస్టర్బెన్స్ కావద్దని ఇటు వచ్చి అబ్బా కలుపుకుంటాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంట్లోనేమో అడిగినప్పుడు ఇట్లా వేయరు, వీడియోకి అయితే ఇట్లా చేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఆమ్లెట్ వేసుట్లో ఒక పద్ధతి, ఒక విధానం. ఎవరు అది ఫాలో అవ్వలేదు. ఇప్పుడు నేను నేర్పిస్తా మీకు పద్ధతి అయిన ఆమ్లెట్ ఎలా వేయాలి. అది కూడా స్టీమ్ ఆమ్లెట్. ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత హిమాలయన్ సాల్ట్ వేసిన దీంట్లో జస్ట్ చిటికెడు హిమాలయన్ సాల్ట్ వేసిన, అక్కడ ఉంది సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. సో ఈజ్ ఏ బౌల్. స్టీమ్ కోసం వాటర్ వేస్తున్నాం. ఆయిల్ లేకుండా సో ఆయిల్ తీసుకోవాలి. సెకండ్ నేను వస్తుంది మొత్తం ఆయిల్ అప్లై చేయాలన్నట్టు దీనికి రౌండ్గా. ఎందుకంటే ఆమ్లెట్ వేసిన తర్వాత దీనికి అతుక్కోవాలి. బేస్ అన్నట్టు ఇది ఇట్లా పెట్టుకుందాం. ఇది దీని లోపల పెట్టాలి, చేయి కాల్చుకోకుండా. మూత ప్లీజ్. లేవాలన్నట్టు ఫస్ట్ పెట్టేసి మూత పెట్టి. సో చూసిరు కదా, పెట్టేసినాం. ఒక 5 to 7 minutesలో స్టీమ్ అయిపోతుంది. 5 minutes later. సో ఫ్రెండ్స్, ఒక 3 minutes ఏమవుతుంది చూడండి. మంచిగా పోవాలి చూసినా, కెమెరా పోవాలి పడితే కొంచెం దూరం పెట్టాము. ఇట్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని మళ్ళీ పెంచి మీద వేసి లైట్గా ఫ్రై చేసి ఏం అయ్యే పని నాకు అనిపిస్తుంది. నాదా మెంటల్
మంత్స్ ట్రైనింగ్. మన పెద్దాం ఇంకా 90% కుక్ అయింది. దీని మీద 100% కొట్టేద్దాము. హలో యో చూసుకోబల్లా ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు అట్టంలో వాటర్ ఇక అది ఉడికింది అలా టెస్ట్ చేసిన నేను. అది ఫస్ట్ కింద పెట్టు, కాలుతలేదా? సూపర్ ఉమెన్. అది రాదు. ఆయిల్ వేసినా కూడా కింద అతుక్కున్నట్టుంది. మరి అతుక్కోదా? ఇది అయ్యే పని కాదు. ఫ్లాప్ అయింది. చిరునవ్వు చెదిరి అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు లారీ గుద్దిన ఆటోలో బాబా 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 మళ్ళీ వద్దొద్దు. డాడీది దిస్ ఈస్ బన్ కేక్ అంటారు. చేసేదాకా నాకు కూడా తెలియదు బన్ కేక్ అవుతుంది ఇచ్చుకోవచ్చు. కదా. లుక్స్ వైజ్ 10 ఇచ్చుకోవచ్చు. టేస్ట్ వైజ్ ఎలా ఉంటుంది? ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే కదా. ముంబై వర్సెస్ అట్లా ఉడుకుతుంటే ఆయిల్ ఇట్లా లోపల నుంచి బబుల్స్ 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 వచ్చిందంటే ఈ సక్సెస్ అయినట్టే ఆమ్లెట్లో. సో ఎక్కువ కాల్చొద్దు, టేస్ట్ మారిపోద్ది. వెర్ ఇస్ మై ప్లేట్? సరే ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై ఆమ్లెట్. దీని మీద ఇంకా మనం కొత్తిమీర పుదీనా వేసి మంచిగా గార్లిక్ చేసి గార్నిష్ డిజైన్ చేసి ఉల్లిపాయలు రౌండ్గా పెట్టి వద్దు టైం వేస్ట్, అందుకే డైరెక్ట్ తినేసి మార్కులు ఇస్తుంది. ఇప్పుడు కంటెంటర్ నెంబర్ 1 రివ్యూ ఇస్తున్నాం. ఈయన చేసిన కళాకృత్యానికి ఒక లుక్స్ వైజ్ అయితే 10 వేసుకోవచ్చు. వైజ్ 10 అవగతున్నా ఏముంది ఫ్రెండ్స్ ఆడ 10 ఇయనికి మోడల్ కలర్ఫుల్ గా ఉంది. ఎల్లో ఉంది, వైట్ ఉంది, రెయిన్బో కలర్స్. ఇంద్రధనస్సులో 7 రంగులు బ్రహ్మ సృష్టి. క్రియేటివ్ లుక్స్ వైజ్ 10, టేస్ట్ వైజ్ 10, క్రియేటివిటీకి 10, 30 పాయింట్స్ మొత్తం. 30 పాయింట్స్. క్రియేటివిటీ కంటే ఇక్కడ పల్లీలు పెట్టడం జరిగింది. దానికి 5 ఒక point. అవి వేపలేదు కాబట్టి ఒక 5 వేసుకున్నాం. ఎందుకు భయం అవుతుంది ఉండిపోతామని? ఓడిపోను. తేడా నిజమేనా? జీరో ఇస్తుంది. బాగా ఉంది. నేను తిన్నా ఫస్ట్. జీరో. మోసం సో చేయి. ఆగో, నువ్వేం చెప్పకు. వెయిటింగ్ ఎందుకు చెప్తున్నావు? ఎలా ఉంది? ఉప్పు డబ్బా తీసుకుని ముఖం మీద కొట్టినట్టుంది. అయ్యో ఏం కాదు. ఉప్పు కొంచెం తక్కువ వేసుంటే బాగుంటుంది. 5. 10 మార్క్స్ వచ్చినాయి. ఎందుకంటే ఎఫర్ట్స్ కి కొంచెం వేయాలి. నువ్వు లుక్స్ కి 10 ఎట్లా ఇచ్చినావు కదా? లుక్స్ కి 10 మొత్తం 20 మొత్తం వచ్చినాయి. 20 వచ్చినాయి. 20 కాదు 20 15. మన టేస్ట్ 5, క్రియేటివిటీ 5. అబ్బా, అబ్బా, ఏం Onion. అభివృద్ధి లుక్స్ ఉంది. చూస్తే అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి. ఆరెంజ్, కానీ వైట్, 8 వేయాలి. గ్రీన్ కూడా కొంచెం కనిపిస్తుంది కాబట్టి కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. సో 10. ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవును కాక ఉప్పు ఎక్కువైంది. తప్పులు కాలు ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ వేసిన తర్వాత దాని మీద ఉల్లిపాయలు వేస్తారు కానీ ఫస్ట్ ఉల్లిపాయలు వేసి దాని తర్వాత ఆమ్లెట్ దాని మీద వేసారు కాబట్టి ఒక 7. అవునుగా ఉప్పు ఎక్కువైంది. రెగ్యులర్ గా తినేటోళ్ళు రెగ్యులర్ ఆమ్లెట్ నేను డిఫరెంట్ ఏమన్నా కాదు మనం రోజు మంచి టేస్ట్ చిన్న టేస్ట్ వైజ్ ఎలా ఉంటుంది చూద్దాం. చిన్న చికెన్ రికార్డ్ వస్తుంది. బాగుంది. 10. ఆ పఫీనెస్ చూసిరా.
ఎంజాయ్. ఉబ్బింది అంటుంది. మరి ఎన్ని నా మార్క్స్ అంటే 15 మొత్తం 27 వచ్చినాయి నీకు. ఈ మార్క్స్ నా ఇంటర్ నెంబర్ 3 నేనే క్రియేటివిటీకి వస్తే సున్నా సున్నా ఫెయిల్ అయింది. క్రియేటివిటీ ఫెయిల్. అంత కలర్ఫుల్ అనిపించట్లేదు. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు లారీ లేదు 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 అది అది ఇంకా కాగలే అది అసలు అంటే ఉడకలే ఇంకా నారాయణ ఇంత 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 కలర్ఫుల్ ఇంత ఇంత ఎవరైనా ఉల్లిపాయలు అంటుంది పల్లీలు ఎవరైనా క్రియేటివిటీ సన్లైట్ కలర్ లో తీసుకొచ్చా. వద్దాం ఏమేమో చెప్తున్నాడు ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్ సైడ్ ఇప్పుడు ఒరిజినల్ మార్కులు ఇస్తాను. చెప్పమ్మా. దీని వెనుక ఎంత కష్టం ఉందో ఒకసారి. యాక్టింగ్ యాక్చువల్గా అయితే 5 ఇవ్వాలి. 3 ఇచ్చిన కొంచెం ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి 6. ఇది మొత్తం చీటింగ్ ఇక ఫస్ట్ ఏమన్నది కలర్ఫుల్ లేదన్నది ఏదో అన్నది అది కూడా కరెక్ట్ కదా సార్. ఇప్పుడు కలర్ఫుల్ చీటింగ్ 5 ఇద్దాం అనుకున్నా 6 అంట. ఫస్ట్ ఏమన్నది అసలు లేదు అన్నది ఎఫెక్ట్స్ అని గుర్తు చేసి ఎవరు ఇస్తుండు అమ్మా మీరు ఆ బౌల్లో ఉడకబెట్టడం మళ్ళీ అది ఫ్రై చేయడం. ఆవు ఆ మిక్సర్ మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్ అన్నట్టు. అంటే నేను ఇట్లా అడ్డం వచ్చినప్పుడల్లా కవర్ చేయమని అప్పటి నుంచి చెప్తుంది కవర్ చేయరా అని కవర్ చేస్తున్నా తింటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంది? క్రియేటివిటీకి 10. ఇంకేమున్నాయి కదా? టేస్ట్ ఇంకా టేస్టింగ్ 15 వచ్చాయి రెండిటికి. ఇది కూడా చూడండి. పఫీనెస్ అది కదా దానికి 20 మార్కులు ఇచ్చిన పోలిస్తే ఇది కొంచెం అదేదో ఒకటి స్కామ్ అయింది ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో నన్ను చీటింగ్ చేసి నన్ను ఇట్లా భూమిలో దొక్కేసి ఇట్లా సన్నం రావాలి అట్లా అంటే అట్లా వస్తే ఉడకనట్టు. తప్పకుంది. పేడ మర్చిపోయాను. అయిపోయింది 7. అంటే నేనే లాస్టా? అది అనే ఇప్పుడు ఎవరు లేరు చెప్పమ్మా. బాదం దానితో చేసి ఎన్ని మార్కులు Class వచ్చినాయి? వేసుకోండి. మర్చిపోయినా. నీకా 26 22. 7 ఓకే 22 తప్పండి. చిటికెలు చూసిందా ఫస్ట్ టైం అంటే మనకు 20 పాయింట్ వచ్చి 2 పాయింట్లతో గెలిచిండు అట్లా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసిరు కదా మా వీడియో. నచ్చితే షేర్ చేయండి. మా టింగర్ పనులని ఇంకా కొంతమంది చూసి నవ్వుకుంటారు. మా ఎజెండా ఒకటే, అందరినీ నవ్వుపియాలి. నవ్వుపిస్తూనే ఉంటాము. మీరు సపోర్ట్ చేస్తారు. మాకు మీ నుంచి ఏం కావాలంటే ఒక లైక్, ఒక కామెంట్, ఇంకా ఎట్లాంటి వీడియో చేయాలో జస్ట్ మీరు కమెంట్ చేస్తే మేము అది చేసి చూపిస్తాం. సో ఆ కమెంట్ ఎవరిదని కూడా కింద మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వీడియోస్లలో అంటే మంచి కమెంట్ ఉండాలి, మంచి వీడియోస్ ఉండాలి. ఆ వీడియో చేసి ఆ కమెంట్ ఎవరు రాసిరు అనేది కింద వీడియోలో వేస్తాము. సో మాకు జస్ట్ సపోర్ట్ చేయండి. వీడియో స్టార్టింగ్లో ప్రైజ్ మనీ ఇస్తామని అనుకున్నాం కదా. మన జడ్జి గారు సమర్పిస్తున్నారు 500 క్యాష్ ప్రైజ్. చిట్కెలు వద్దు చిటికెలు వద్దు చెప్పండి. చెప్పండి. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్